ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చెడు అంశాలనే వాళ్ళు రోల్ మోడల్ గా తీసుకుంటున్నారని, ట్రైనింగ్ లోనే సెటిల్మెంట్ చేస్తున్నారని విమర్శించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ రచించిన లైఫ్ ఆఫ్ కర్మయోగి మెమోరీ ఆఫ్ ఏ సివిల్ సర్వెంట్ పుస్తకాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గతంలో సివిల్ సర్వెంట్స్ ఎన్నో త్యాగాలు చేసి దేశాన్ని ఈ స్థాయిలో ఉంచారని, కానీ ఇప్పుడు వస్తున్న వారు సమాజంలో ఉన్న చెడునంతా రోల్ మోడల్ గా తీసుకుంటున్నారని కూడా తెలిపారు. కొత్తగా సెలెక్ట్ అయిన ఐఏఎస్ ఐపీఎస్ లను తాను చూస్తున్నానని, ట్రైనింగ్ లో ఉండగానే సివిల్ పంచాయతీలు తెంచుకుంటున్నారని, ఇది చాలా దురదృష్టకరమని కూడా విమర్శించారు. కింది లెవెల్లో దొరగారు ఉన్నారు. ఇక్కడ 30 సంవత్సరాల క్రితం సో కలెక్టర్ మా ఊరు వచ్చి మా సమస్యను విన్నాడు సార్, మా సమస్యను పరిష్కరించిన. ఈ రోజు పదే నేను ఇన్సిస్ట్ చేస్తున్నా, ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా. టోల్డ్ మై చీఫ్ సెక్రటరీ టు రికార్డ్ దర్ సర్వీస్ బుక్ ఫీల్డ్ మీద పొమ్మని. అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి హెసిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు. మరి నాకు తెలియదు, మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఒక ఐఏఎస్ గానీ ఐపీఎస్ గానీ డిస్ట్రిక్ట్స్ ను హోల్డ్ చేసినప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్స్ రిచ్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత మొత్తం ఒకరి తర్వాత ఒకరు పంపించే ఫైల్లో మన ఫైళ్లు చూడడమే తప్ప సెక్రటరీ లెవెల్కి వచ్చారంటే, సెక్రటేరియట్ లెవెల్కి వచ్చారంటే దే డోంట్ గెట్ టు ఛాన్స్ టు ఇంటరాక్ట్ ఏ కామన్ మ్యాన్ ఆర్ ఎనీ అదర్ పర్సన్. సో కింద వాళ్ళు ఎప్పుడైతే కింది లెవెల్లో దొరగారు ఉన్నారు, ఇక్కడ ఐపీఎస్లు సెలెక్ట్ అయినా వాళ్ళు కానిస్టేబుల్ నుంచి వాళ్ళ డ్యూటీ ఒక్కొక్క స్టెప్ నైట్ డ్యూటీ నుంచి లేకపోతే పెట్రోలింగ్ డ్యూటీ నుంచి సైకిల్ మీద పోయి నేర్చుకునే కాడ నుంచి ఐపీఎస్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఏంటంటే గ్రౌండ్ స్టాఫ్ లేకపోతే ఫీల్డ్ స్టాఫ్ లో ఉండే సాధక బాధలతో పాటు నిర్ణయాలు కూడా ఏ రకంగా చేయాలనో వాళ్ళందరికీ కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు మరి సిస్టమ్ ఎడిపోతుందో నాకైతే తెలియట్లేదు. కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ ఫర్ దట్. 30 సంవత్సరాల క్రితం సో నాటి సివిల్ సర్వెంట్ అధికారులతో పోలిస్తే నేటి అధికారుల పనితీరులో చాలా తేడా ఉన్నదని కూడా తెలిపారు. తాము ఒక్క తప్పు చేయాలని చెప్తే వాళ్ళు 3 తప్పులు చేద్దామంటున్నారని, ఇది సమాజానికి మంచిది కాదని హితవు పలికారు. అధికారులు ఏసీ రూములో నుంచి బయటికి వెళ్లేందుకే నిరాకరిస్తున్నారని, ఏసీ అనేది ఏమైనా వ్యాధి ఏమో అని సెటైర్లు వేశారు. ప్రస్తుత అధికారుల పనితీరుపై సంతృప్తిగా లేనని స్పష్టం చేశారు. ఈ విషయం చెప్పక తప్పడం లేదని, ఇప్పటికైనా అధికారుల ఆలోచన పనితీరు మారాలని, ప్రజలకు చేరువై పనిచేయాలని కూడా సూచించారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఏసీ గదులు దాటి ఐఏఎస్ అధికారులు బయటకు వెళ్ళట్లేదని సీఎం రేవంత్ జరిగిన ఏదైతే ముఖ్యంగా లైఫ్ ఆఫ్ కర్మయోగి పుస్తక ఆవిష్కరణ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ రచించినటువంటి పుస్తక ఆవిష్కరణ సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వేదిక మీద చెప్తుంటే కొందరు మంది అధికారులలో మార్పు వస్తుందని నేను ఈ వేదికగా ఈ విషయం చెప్తున్నానని చెప్పి ఆయన ప్రస్తావించిన పరిస్థితి. ప్రస్తుతం అధికారుల పరిస్థితి ఏదైతే పనితీరుందో దాని మీద పూర్తిగా అసంతృప్తిగా ఉన్నాను నేను అనేది ఆయన స్పష్టం చేశారు. వారి తీరు మారాలి అనేది కూడా సున్నితంగానే హెచ్చరించిన పరిస్థితి అనిపించింది. నిబద్ధత అనేది అంటే సర్వీస్ లో గతంలో అధికారులు పనిచేస్తే ఆ స్థాయిలో ప్రజల్లో గుర్తింపు ఉండేది, ప్రజల సమస్యలు పరిష్కరించాలని చెప్పి అధికారులు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఏసీ గదులను వేయట్లేదు అనేటువంటి ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి. చెప్పినా మారట్లేదు అని చెప్పారు. అంటే గతంలో ప్రజాప్రతిని ఏదైనా ప్రస్తావిస్తే అధికారులందరూని లోటుపాట్లను విశ్లేషించి చెప్పేవారు. కానీ ఇప్పుడైతే ఒక్క తప్పు చేద్దామా అంటే 3 తప్పులు చేద్దామని సూచించేవారు ఉన్నారు అనేటువంటి ఆవేదన ఆయన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. కొత్తగా ఎంపికైన ఐపీఎస్ లో వచ్చు, ఐఏఎస్ వచ్చు, కొందరు శిక్షణలో ఉన్నప్పుడే యూనిఫామ్ వేసుకొని మరి ప్రైవేట్ పంచాయతీలు చేస్తున్నారని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. ఈ ధోరణులు సమాజానికి మంచిది కాదు, కొంతమందిలోనైనా మార్పు రావాలని ఈ వేదిక పై నుంచి చెప్తున్నది అని ఆయన ప్రస్తావించారు. మెయిన్ గా నాయకులు అనేవారు వస్తుంటారు పోతుంటారు, కానీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు లాంటి వారు ఏళ్ల తరబడి ప్రజలకు సర్వీస్ అందిస్తారు. ఈ జనం అంటే వారి ప్రయోజనాల కోసం ఆలోచన చేయాల్సిన అవసరం వీరు అంటే తీసుకున్న నిర్ణయాలు దీర్ఘకాలికంగా ఉండాలనేది ఆయన మెయిన్ గా ప్రస్తావించడం జరిగింది. కేవలం నోట్ ఫైల్ సిద్ధం చేయడానికి పరిమితం కాకుండా రాజకీయ నాయకుల ప్రతి ఆలోచన ప్రకటనలో మంచి చెడు లేదంటే దాన్ని విశ్లేషించాల్సిన బాధ్యత అధికారులు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి ఆయన ప్రస్తావించారు. అయితే నేను
ఈ పుస్తకం ఏదైతే నిన్న ఆవిష్కరించారో లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి మెమోరీ ఆఫ్ ఏ సివిల్ సర్వెంట్ విషయం రిటైర్డ్ ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ గోపాలకృష్ణ నాయుడు రచించిన పుస్తకం సందర్భంగా బేగంపేటలో ఆయన నిన్న ఈవినింగ్ ఈ కామెంట్స్ చేశారు. అయితే ఇది ఐఏఎస్ వర్గాల్లో మాత్రం దీనిపై చర్చ జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు కూడా అధికారులను అయితే ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు ఐపీఎస్ కావచ్చు వాళ్ళు సూచనలు చేస్తున్న ప్రతి సందర్భంలో మీరు ప్రభుత్వ అధికారిగా అంటే సివిల్ సర్వెంట్ గా ఉన్నారు కాబట్టి ప్రజాక్షేత్రంకి వెళ్తే ప్రజల్లో అంటే కొంతమంది ఉదాహరిస్తూ గతంలో పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే పేరు తెచ్చుకున్నటువంటి అధికారులు వారిని ఎలా అయితే ప్రజలు కొలిసారు ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూస్తున్నారో ఆ స్థాయిలో మీరు నిలవాలి. ప్రతి అంటే కలెక్టర్ స్థాయి ఉన్న అధికారి కావచ్చు, ఇక్కడ ఐఏఎస్ స్థాయిలో ఉన్నటువంటి సెక్రటరియట్ లో పనిచేసేవారు కావచ్చు, వివిధ శాఖల్లో చూసే హెచ్ఓడీలు కావచ్చు, అదేవిధంగా ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, వీరందరికీ కింద క్షేత్ర స్థాయిలో ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నాయని తెలుసుకొని ఆ స్థాయిలో మెసులుకుంటే ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. రాజకీయ నాయకుల కంటే అధికారులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడమే కాకుండా వారిని గుర్తు పెట్టుకుంటారు అనేటువంటిది ఆయన పలుమార్లు ప్రస్తావించారు. గతంలో రివ్యూలు జరిగినప్పుడు చెప్పుకుంటూ వచ్చారు. తాజాగా ఏదైతే నిన్న సాయంత్రం జరిగిన బుక్ రిలీజ్ ఈవెంట్ ఉందో ఆ సందర్భంగా కూడా ప్రస్తావించిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ అంశం మీద సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే అధికారుల తీర్పు ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారో నిన్న సంబంధించి నిన్న సిఎస్ శాంతి కుమార్ తో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి సీనియర్ అధికారులు అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ నిన్న ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన నేపథ్యంలో ఆయన ఈ కీలక చేసినటువంటి వ్యాఖ్యలు అయితే చర్చనీయాంశంగా మారాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.